హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ సెట్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకైతే చిన్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో గుడ్ న్యూస్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్‌గా వీడియోస్ తెలుసుకుంటాం. సో ఇదే విధంగా ఏపీ సెట్‌కి సంబంధించి ఫార్మసీ, ఫార్మా డి ఇంకా ఇతర కోర్సులకు సంబంధించి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. సో టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్గా 5 కాలేజెస్. శాస్త్ర ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్. దీంతో పాటు శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బీ ఫార్మసీ, ఫార్మా డి, ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ పైన అయితే ఇచ్చారనమాట. మనకి ఏంటంటే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్కి అయితే టైం అయితే అయిపోయింది. మీకు 2-3 అయితే మాత్రం ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి అంటే టైం అయితే కంప్లీట్ చేశారు. సెకండ్ డేట్ అయితే మాత్రం ప్రీవియస్గా, బట్ ఈ డేట్ని అయితే మాత్రం ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి. సో మనకి ఈ డేట్ని డిసెంబర్ 5th వరకు కూడా ఎక్స్టెండ్ అయితే చేశారు. సో డిసెంబర్ 5th వరకు కూడా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో డిసెంబర్ 5థ్తో పాటు డిసెంబర్ 5థ్న చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ కూడా అయితే ఉంటుంది. సో ఓకేనా, మీకు వెబ్ ఆప్షన్స్ ఇంకా పెట్టకపోయినట్లయితే ఇంకా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. సో ఆల్రెడీ కొంతమందికి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారండి. సో వెబ్ ఆప్షన్స్ అలా పెట్టుకుని ఎవరైతే ఉన్నారో, సో ఆప్షన్ ఎంట్రీ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టు, పైన నోటీస్ ఇచ్చారు కదా, ఆప్షన్ ఎంట్రీ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 5/12 అని చెప్పేసి డిసెంబర్ 5 వరకు కూడా ఎవరైనా సరే ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళు బీ ఫార్మసీ, ఫార్మా డి కోర్సులకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఏంటి అనుకున్నట్లయితే, క్యాండిడేట్స్ వర్ సాటిస్ఫైడ్ విత్ దర్ ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ టు ఎక్సైజ్ ఆప్షన్ వన్స్ అగైన్. ఎవరైతే ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిపోయిందో వాళ్ళైతే మాత్రం మళ్ళీ సెకండ్ టైం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు దే షల్ నోట్ దట్ ఇఫ్ దే ఎక్సైజ్ ఆప్షన్స్లో సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ద ఆప్షన్స్, ద వెకేటెడ్ సీట్ ఈజ్ ఆటోమేటికలీ స్టాండ్స్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్లో మీకు పెట్టిన వెబ్ ఆప్షన్స్ అంటే ఇచ్చిన టైం ప్రకారంగా, షెడ్యూల్ ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకుందాం. సెకండ్ డేట్ కానివ్వండి, లేకపోతే ఫస్ట్ డేట్ కానివ్వండి, ఆ లాస్ట్ డేట్ ప్రకారంగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీరు అలా పెట్టినప్పుడు ఏంటంటే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవుతుంది కదా. సో అలా రిలీజ్ అయిన ఆర్డర్తో పట్టించుకొని మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. ఓకేనా, సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. బట్ ఏంటి అనుకున్నట్లయితే, ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకుంటే ఆ సీట్ నచ్చక మళ్ళీ మీరు సెకండ్ టైం వెబ్ ఆప్షన్స్ పెడితే మాత్రం మీకు ఫస్ట్ టైంలో వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుందండి. సో అదే చెప్తున్నారు. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెకండ్ తారీఖు టైం అయితే ఉంది కదా, సో మీకు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టినట్లయితే మీకు వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయితే అయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అందుకని ఇంకా ఎవరైనా సరే వెబ్ ఆప్షన్స్ పెట్టకపోయినట్లయితే డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీరు ఇప్పుడే వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టడానికి ట్రై అయితే చేయండి. వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కంప్లీట్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్పబోతానండి. సో అది చూసి మీ ఇంట్లో కూర్చొని మీ యొక్క ల్యాప్టాప్ కానివ్వండి, మీ యొక్క పీసీలు అయితే, లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్ సిస్టమ్స్ ఎవరైనా అడిగి మీరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి, పెద్దగా హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అన్నీ అడుగుతుంది. సో డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి అయితే మాత్రం మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇదండి అప్డేట్ చెప్తున్నాను కదా. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొన్ని గంటలు అయితే మాత్రం మీకు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలని కూడా మీరే సొంతంగా మీ ఫోన్లో ఎలా పెట్టుకోవాలని చెప్పేసి కంప్లీట్ వీడియో అయితే వస్తుంది. అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే మీ వరకు అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.